ఎన్నికలు ముగిశాయి. అధికారం చేతికొచ్చింది. అధికారం రాగానే పని పూర్తి కాదు. ఇప్పుడే అసలు సవాళ్లెదురవుతాయి. మార్పు తెస్తామని ప్రజల్ని కన్విన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. జనం ఓటేశారు, అధికారమిచ్చారు. ఇప్పుడే అసలు ఘట్టం మొదలైంది. ముందున్నవన్నీ సవాళ్లే. వాటిని ఎలా ఎదుర్కొంటారు? హామీల అమలుకు డబ్బులు ఎలా సమకూర్చుకుంటారు? అప్పుల్లో మునిగిన రాష్ట్రాన్ని ఎలా ఒడ్డుకు చేరుస్తారు? ఇదే ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. అధికారం రాగానే సరిపోదు. ఆ తర్వాత ఏం చేశారనేదే భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఎన్నికల ప్రచారంలో చాలా చెప్తారు. అవతలి పక్షంపై వాడివేడి విమర్శలుంటాయి. జనాన్ని ఆకర్షించే హామీలు ఉంటాయి. కానీ గెలిచిన తర్వాతే వాస్తవం కళ్ల ముందుంటుంది. అప్పుల మోత, అరకొర ఆదాయం, ఖాళీ ఖజానా ప్రశ్నగా మారతాయి. పథకాలకు పెట్టాల్సిన ఖర్చు వరకు భారంగా మారుతుంది. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు? జనాన్ని ఎలా మెప్పిస్తారు? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న సవాల్. జనానికి మేలు చేసే పథకాలు ఖచ్చితంగా అవసరమే. కానీ ఆదాయానికి మించి అప్పులు చేసే పరిస్థితి కూడా రాకూడదు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకునే సూత్రమేదో తెలియాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో, గ్యారంటీలను పట్టాలెక్కించడంలో ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందో చూడాలి. కారణాలు ఏవైనా బీఆర్ఎస్ కు మూడోసారి అధికారం కట్టబెట్టడానికి తెలంగాణ ప్రజలు సుముఖత చూపలేదు. ఆ వైఫల్యాల నుండి గుణపాఠాలు నేర్చుకుంటేనే రాబోయే ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు సమీపంగా వెళుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజా సంక్షేమం, అభివృద్ధి, అవినీతి రహిత పాలన కావాలని ప్రజలు ఆశిస్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. హస్తం నేతల్లో చాలా ఏళ్ల తర్వాత ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చి కూడా అధికారంలోకి రాలేకపోయామన్న నిరాశ నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. అయితే కాంగ్రెస్ గెలుపులో ప్రజలకిచ్చిన హామీలే కీలకమనేది క్లియర్. రాష్ట్రాన్నిచ్చిన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో అనేక హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. బీసీలు, ఎస్సీలు, మహిళలు, మైనార్టీలు, యువతే లక్ష్యంగా అనేక పథకాలు ప్రకటించింది. అనుకున్నట్టు అధికారం కూడా దక్కింది. అయితే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం. విభజన తెలంగాణకు చేసిన న్యాయం వల్ల, హైదరాబాద్ ఆదాయం వల్ల అప్పటి తెలంగాణ సంపన్న తెలంగాణ. దానికి తోడు అప్పటి ప్రభుత్వం హామీల అమలుకు 5 ఏళ్లలో విడతల వారీగా ప్రయత్నించింది. కాబట్టి పెద్ద కష్టం కాకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను 100 రోజుల్లో చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. నిజానికి 100 రోజుల 150 రోజుల అనేది పెద్ద విషయం కాదు. హామీలు పూర్తి స్థాయిలో ఇంత తక్కువ కాలంలో అమలు చేయడానికి తగిన పరిస్థితులు ఉన్నాయా? వాటికి నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారు? ఆర్థిక పరంగా ఇప్పటికీ అనేక సమస్యలున్నాయి. ఇలాంటప్పుడు పథకాలు అమలు చేయడానికున్న దారులేంటి? స్పష్టంగా చెప్పుకుంటే తెలంగాణ రాష్ట్ర ఖజానా అంత ఆశాజనకంగా లేదు. రాష్ట్రం ఇప్పటికే 5 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉందంటున్నారు. విద్యుత్ సంస్థలు 80,000 కోట్లకు పైగా నష్టాల్లో ఉన్నాయి. ఈ లెక్కను చూస్తే రాష్ట్రం విద్యుత్ సంక్షోభం ముంగిట ఉందనే చెప్పాలి. ఇక ఆర్టీసీ నష్టాల సంగతి చెప్పనక్కర్లేదు. ఆర్టీసీ ఒక్కటే కాదు, జీహెచ్ఎంసీ, జలమండలి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్, ఇలా ప్రతి సంస్థ అప్పుల్లో ఉందని తెలుస్తోంది. వచ్చే ఆదాయానికి పెట్టే ఖర్చుకు పొంతం లేకుండా ఉంది. కానీ వడ్డీలు కట్టడానికే కొత్త అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆల్రెడీ ఉన్న అప్పులను తీర్చాలి. ప్రభుత్వ నిర్వహణతో పాటు జీతాలు, పెన్షన్లు, పాత పథకాలు, కొత్త హామీలు ఇవన్నీ కలిపితే బడ్జెట్ షేక్ అవ్వడం ఖాయం. దీనికోసం ఆదాయాన్ని పెంచుకోవాలి. అదే సమయంలో జనంపై భారం వేయకూడదు. ఇవన్నీ అంత సులువైన అంశాలు కాదు. ఆదాయం ఎంత, అప్పులెన్ని అన్న అంశంపైనే ఆ రాష్ట్ర స్థితిగతులను అంచనా వేయాలి. దానికి ఆధారంగానే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి. ఏడాదికి 10 లక్షల ఆదాయం వచ్చే కుటుంబం 20 లక్షలు ఖర్చు చేస్తే చివరికి అప్పుల కుప్పలా మారడం ఖాయం. ఇదే సూత్రం రాష్ట్రానికైనా దేశానికైనా వర్తిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ప్రతి నెల ఆదాయం కంటే ఖర్చు 2,000 కోట్లపైన అధికంగా ఉంటోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ఏటా 1,00,000 కోట్లకు పైగా ఖర్చవుతుందన్న అంచనాలున్నాయి. ఆల్రెడీ రాష్ట్రానికి ఉన్న అప్పు 5.5 లక్షల కోట్లు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి హామీల అమలు ఖచ్చితంగా సవాలే. ఆదాయానికి ఖర్చుకు అంతులేని తేడా ఉన్నప్పుడు అప్పుల కుప్పగా మారిన రాష్ట్రంలో పునాదుల నుండి అన్నీ సరిదిద్దుకోవాలి. రూపాయి పొదుపుగా ఖర్చు చేసి ఖజానాపై భారం పడకుండా చూసుకోవాలి. దీనికి ఆదాయాన్ని పెంచుకునే వ్యూహంతో పాటు నేర్పుగా ఖర్చు చేసే ప్రణాళికలు కూడా అవసరం. ఇచ్చిన హామీలు అమలు చేయడానికి అదనపు ఆదాయం కావాల్సిందే. కానీ అదనపు ఆదాయం కోసం పన్నులు పెంచితే మళ్లీ ప్రభుత్వంపై విమర్శలు తప్పవు. ఈ పరిస్థితిలో ఆర్థిక భారం పడే అనేక హామీలు
కాంగ్రెస్ కు తొలి 6 నెలలు సవాలుగా మారనున్నాయి. ఈ తరుణంలో ఆర్థిక శాఖ, ఇంధన శాఖ కీలకంగా మారుతున్నాయి. ఈ శాఖ పనితీరే రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అంచనా వేయడానికి ఆధారం కాబోతోంది. దిగువ తరగతి ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వ మార్గాలు వెతకటం, ఉన్న కేటాయింపుల నుంచే కొత్త పథకాలకు ఒడుపుగా నిధులు సర్దడం, పన్నుల వసూలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను సమర్థంగా వసూలు చేసుకోవడం, కేంద్రం సాయాన్ని సంపాదించడం, అవినీతి నిరోధించడం కూడా ఆర్థిక శాఖ చేయాల్సిన పనులే. 6 గ్యారంటీలపై మొదటి సంతకం చేశారు. అందులో కొన్ని ఆల్రెడీ మొదలయ్యాయి. తొందరలోనే అన్ని పట్టాలెక్కుతాయని చెప్తున్నారు. వీటి అమలుకు ఏడాదికి దాదాపు 1,00,000 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. మేనిఫెస్టోలో 6 గ్యారంటీలతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వీటి అమలుకు 1,000 కోట్ల నిధులు అవసరం కానున్నాయి. 6 గ్యారంటీల్లో ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ పథకానికి మొత్తం 10,000 కోట్లు ఖర్చవుతుందని అంచనాలున్నాయి. ఈ పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తారు. గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే మొదలైంది. అయితే మహిళలకు ప్రతి నెలా ఇచ్చే 2,500 విషయంలో ఎంత ఖర్చవుతుందనేది ఇంకా స్పష్టత లేదు. కర్ణాటకలో అర్హులైన మహిళలకు నెలకు 2,000 ఇస్తున్నారు. దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాల మహిళలను అర్హులుగా తేల్చారు. మన దగ్గర ఈ సంఖ్య దాదాపు 20 లక్షలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ లెక్కను చూస్తే ఈ పథకానికి ఏటా 6,000 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం 955 ఉంది. రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్ సిలిండర్లుంటే రోజుకు 1.8 లక్షల సిలిండర్లు అమ్ముడవుతున్నాయి. ఈ లెక్కన 500కే గ్యాస్ ఇస్తే ఏడాదికి దాదాపు 3,000 కోట్ల సబ్సిడీ సర్కారు ఇవ్వాల్సి ఉంటుంది. గ్యాస్ ధర పెరిగితే ఈ భారం కూడా పెరుగుతుంది. ఇక ఇప్పటికే మొదలైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఏడాదికి 3,000 కోట్ల ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఆల్రెడీ ప్రభుత్వం ఆర్టీసీకి రీంబర్స్ చెయ్యని బకాయిలు 1,000 కోట్లలో ఉంటాయి. ఇప్పుడు ఈ కొత్త పథకం ద్వారా సగం ఆదాయం పడిపోయిన ఆర్టీసీ మరింత నష్టాల్లో పట్టం ఖాయం. ఇక రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరానికి 15,000, కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు. వరి పంటకు క్వింటాకు 500 బోనస్ ఇస్తామని చెప్పింది. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతు కూలీలున్నారు. వీరికి 12,000 ఇవ్వాలంటే ఏడాదికి 3,000 కోట్లు. అలాగే రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకు ఎకరానికి 15,000 లెక్కనిస్తే 22,500 కోట్లు. 6 లక్షల మంది కౌలు రైతులకు 3,000 కోట్లు ఖర్చవుతుంది. అంటే రైతు భరోసాకు ఏడాదికి దాదాపు 30,000 కోట్లు ఖర్చవుతుంది. ఇక 6 గ్యారెంటీల్లో మరొకటి ఇందిరమ్మ ఇళ్లు. ఈ పథకం కింద ఇళ్లు లేని వారికి 5 లక్షల సాయం, ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామన్నారు. 5 ఏళ్లలో 15 లక్షల ఇళ్లు కడతారనుకున్నా ఏడాదికి 15,000 కోట్లు ఖర్చు ఖాయం. ఇక దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు వర్తింపచేస్తే యువ వికాసానికి 10,000 కోట్లు ఖర్చవుతుంది. 6 గ్యారెంటీల్లో కీలకమైంది గృహజ్యోతి. 200 యూనిట్ల లోపు వాడుకుంటే కరెంటు బిల్లు ఉండదు. ఈ మొత్తాన్ని సబ్సిడీగా ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుంది. రాష్ట్రంలో 1.2 కోట్ల ఇళ్ల కనెక్షన్లుంటే ఇందులో దాదాపు 1,05,00,000 ఇళ్లకు నెలకు 200 యూనిట్ల లోపే కరెంటు ఖర్చవుతుంది. అంటే ఈ పథకానికి ఏడాదికి 3,500 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇక్కడ తెలంగాణలో విద్యుత్ పరిస్థితి గురించి చెప్పుకోవాలి. రాష్ట్రంలోని 2 డిస్కంలు, జెన్కో, ట్రాన్స్కో కలిపి మొత్తం 4 సంస్థలున్నాయి. వీటికున్న అప్పులు తెలంగాణ ఏర్పడిన నాటికి 22,423 కోట్లు మాత్రమే. ఇప్పుడవి 81,516 కోట్లకు చేరాయి. వీటిలో కరెంటు కొనుగోలు చేయడానికి చేసిన అప్పులే 30,406 కోట్లు. వీటిపై ఇప్పుడు కడుతున్న వడ్డీ నెలకు 1,000 కోట్లు. నిజానికి తెలంగాణ దగ్గర 24 గంటలు ఇవ్వడానికి సరిపడా విద్యుత్ ఉత్పత్తి లేదు. అందుకే బయట నుంచి ఎక్కువగా కొంటున్నారు. వీటికి తోడు గత 9 ఏళ్లలో కొత్తగా ఉత్పత్తి ప్రారంభించిన కొత్తగూడెం 7వ దశ భద్రాద్రి ఎన్టీపీసీ ప్లాంటు నుంచి కరెంటు కొనడానికి అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. అటు ప్రతి నెల బిల్లుల రూపంలో వచ్చే ఆదాయం 2,800 కోట్లు మాత్రమే. అప్పులే కొండంతుంటే విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు ఊహించనంతగా పెరిగిపోయాయి. 2 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు 50,000 కోట్లకు పైగా అప్పు తేలింది. ఈ అప్పులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఆదాయానికి ఖర్చుకు పొంతన ఏమాత్రం లేదు. వచ్చే 6 నెలల వరకు లెక్కిస్తేనే ఆదాయం ఖర్చు మధ్య తేడా 11,000 కోట్లు ఉందంటే తెలంగాణలో విద్యుత్ రంగం పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఇటు విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం కూడా 21,000 కోట్ల బాకీ పడింది. ఇరిగేషన్ ప్రాజెక్టులకే విద్యుత్ చాలా ఖర్చవుతోంది. కానీ ఆ బిల్లులు తిరిగి చెల్లించడం లేదు. ఇక గ్యారంటీలో మరొకటి చేయూత. ఈ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారికి నెలకు 4,000 పెన్షన్ ఇస్తారు. దీనికి దాదాపు 21,000 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇక ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచడంతో మరింత అదనంగా నిధులు అవసరమవుతాయి. రాష్ట్రం ఏర్పడిన నాటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పులు కొండలా పెరిగాయి. ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది. వడ్డీలు తీర్చడానికి కూడా కొత్త అప్పులు చేస్తున్న దుస్థితి.
ఇలాంటి రాష్ట్రంలో కొత్త హామీలు అమలు చేయడం ఎలా సాధ్యం అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం. రాష్ట్రం ఏర్పడే నాటికి బడ్జెటేతర రుణాలతో పాటు ప్రభుత్వ అప్పు 76,000 కోట్లు మాత్రమే. అప్పటికే రాష్ట్రం మిగులు బడ్జెట్లో ఉంది. ఈ 9 ఏళ్లలో అప్పులు 5.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు ఇప్పటి వరకు 3.59 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు మరో 1.29 లక్షల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏకంగా కార్పొరేషన్ల ద్వారా 80,265.51 కోట్ల రుణం తీసుకున్నారు. మిషన్ భగీరథ కోసం 24,364.38 కోట్ల రుణం తీసుకున్నారు. ఇలా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు 10% వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వీటిని చెల్లించే పరిస్థితిలో ఆ కార్పొరేషన్లు లేవు. దీంతో ఈ అప్పుల భారం ప్రభుత్వం మొయ్యాల్సిందే. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రం వివిధ రూపాల్లో తీసుకున్న అప్పులకు ప్రతి నెల 1,700 కోట్ల వడ్డీ కడుతోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అప్పులు తీర్చే స్థాయిలో పెరగడం లేదు. ఆదాయం నెలకు 10,000 కోట్లకు అటు ఇటుగా ఉంటే ఖర్చు 13,000 కోట్లకు తగ్గడం లేదు. బడ్జెట్ నిర్వహణ ఇబ్బంది కావడంతో ప్రతి నెల ఉద్యోగులకు వేతనాలు 1వ తేదీన ఇవ్వలేని పరిస్థితి కొన్నాళ్లుంది. నెలకు 15 రోజుల పాటు వచ్చిన డబ్బులను వచ్చినవి వచ్చినట్టుగా ఉద్యోగుల జీతాలకు సర్దేస్తున్నారు. తెలంగాణలో ఉద్యోగుల వేతనాలకు 3,114.94 కోట్లు, పెన్షన్లకు 1,441.87 కోట్లు ఖర్చవుతోంది. ప్రతి నెల నిర్వహణ ఖర్చులే భారంగా మారిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో బడ్జెట్ నిర్వహణ ఏ విధంగా చేస్తారన్న చర్చ ఆర్థిక నిపుణుల్లో జరుగుతోంది. అమాంతం ఖర్చులు పెరిగిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఆర్థిక శాఖకు బడ్జెట్ నిర్వహణ కత్తి మీద సాములాంటిదే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ హామీల అమలుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పుష్కలంగా నిధులు చేతిలో ఉంటే ఎన్ని పనులైనా చేయొచ్చు, ఎలాంటి పథకాలనైనా అమలు చేయొచ్చు. కానీ అరొకర నిధులు, అంతంత మాత్రంగా ఆదాయం, పుట్టెడప్పులు ఉన్నప్పుడు పథకాల అమలుతో జనాన్ని మెప్పించడం అంత తేలిక కాదు. దీనికోసం ప్రజలపై పన్నుల రూపంలో మరింత భారం వేస్తుందా, లేక ఆదాయం పెంచుకోవడానికి మరేదైనా మార్గాన్ని అన్వేషిస్తుందా అనేది తేలాల్సిందే. ఇప్పటికే అప్పుల భారంతో ఉన్న రాష్ట్రంలో ఈ పథకాలు అమలు చేయాలంటే ఆదాయం పెంచుకోవడం తప్పనిసరి. అదేవిధంగా అనవసర ఖర్చులను కూడా తగ్గించుకోవాలి. ప్రభుత్వ పాలనా శాఖల్లో ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు పాటించాలి. ఆయా రంగాల నిపుణులతో, మేధావులతో చర్చించి ప్రణాళికాబద్ధంగా ప్రాధాన్యతా క్రమంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలి. లేదంటే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందన్న హెచ్చరికలు ఆర్థికవేత్తల నుండి ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా ఉన్న సమయంలో ఆల్రెడీ ఉన్న అప్పులు తీర్చాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంటుంది. అదే సమయంలో కొత్త హామీలను కూడా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కను చూసినప్పుడు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ముందు అనేక సవాళ్లున్నట్టే. ఆదాయాన్ని అమాంతం పెంచుకునే మార్గాలు అన్వేషించాల్సిందే. కానీ అది ప్రజలపై భారం పెంచేది కాకూడదు. అదే సమయంలో మద్యం తాగించి లేదా ఆస్తులమ్మి, భూములు తనఖా పెట్టి దాన్నే ఆదాయంగా చెప్పి సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు చేస్తే ఫలితముండదు. ముఖ్యంగా తెలంగాణలో ఆర్థిక సమస్యలు, విద్యుత్ సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 2 రంగాల్లో భారీ సవాళ్లే ఉన్నాయి. తొందరలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ కొత్త ప్రభుత్వానికి భారీ టాస్కులనే చెప్పాలి. అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటివి తెలంగాణ కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాల్. దాని అప్పులే ఏడాదికి 1,000 కోట్లు కడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని స్వయంగా కాగ్ చెప్తున్నమాట. ఆ పథకం పూర్తి స్థాయిలో నడిస్తే విద్యుత్ బిల్లుల ఖర్చే ఏటా 11,359 కోట్లు కానుంది. ఇక ప్రాజెక్టు మెయింటెనెన్స్ కు ఏడాదికి 272.70 కోట్లు ఖర్చవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న లోన్ల రీపేమెంట్లకు ఏటా 13,000 కోట్లకు పైగా అవసరం. రానున్న 10 ఏళ్లు ఇంత భారీ మొత్తం కేటాయించక తప్పదు. ఈ లెక్కన ఏడాదికి కనీసం 25,109 కోట్ల అవసరం. అంటే నెలకు కనీసం 2,100 కోట్లు కాళేశ్వరం కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతా చేసి దీని నుంచి వస్తున్న ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇవన్నీ కాగ్ చెప్తున్న లెక్కలే. ఈ భారాన్ని కూడా కాంగ్రెస్ మొయ్యాల్సి ఉంటుంది. ఇటు నిరుద్యోగుల సమస్య, ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా తెలంగాణలో కీలకమైంది. గత ప్రభుత్వంపై అసంతృప్తికి కారణమైంది. కొత్త ప్రభుత్వం వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉంటుంది. లేకుంటే నిరుద్యోగులు మళ్లీ నిరాశలో పడే ప్రమాదం ఉంది. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ఏ సమయంలో నోటిఫికేషన్ ఇచ్చేది కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోనే ప్రకటించింది. దీంతో ఉద్యోగాల భర్తీ కూడా అత్యంత కీలకం కానుంది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి పగడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తే తప్ప నిరుద్యోగులు శాంతించే పరిస్థితి లేదు.
ఇది తెలంగాణ ప్రభుత్వానికి కత్తి మీద సామే. ఇక పార్టీ విషయానికొస్తే 65 మంది సభ్యులు కాంగ్రెస్ నుండి గెలిచారు. 12 మందికి ఇప్పటికే పదవులు దక్కాయి. మరో 6గురికి మాత్రమే మంత్రివర్గంలో చోటుంది. దీంతో నామినేటెడ్ పోస్టులు పార్టీలో కీలకంగా మారడం ఖాయం. ఆశావహులు పుష్కలంగా ఉన్న సమయంలో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి. గత ప్రభుత్వం ఐటీ, హైదరాబాద్ అభివృద్ధిపై చాలా దృష్టి పెట్టిందని పేరు తెచ్చుకుంది. ఎన్నికల ఫలితాల్లో కూడా ఇది స్పష్టమైంది. కొత్త ప్రభుత్వం ఈ అభివృద్ధిని కొనసాగించాల్సిందే. ఐటీ రంగంలో కొత్త కంపెనీలు ఆకర్షించడంతో పాటు హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే. ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదు. ఇటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొత్త భయం ఉంది. కాంగ్రెస్ వస్తే పడిపోతుందన్న భయం కొంత ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఈ కాన్ఫిడెన్స్ ను ఎలా బిల్డ్ చేస్తారన్న ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. అయితే ఇదంతా హామీలకు సంబంధించి జరుగుతున్న చర్చ మాత్రమే. అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలు ఇంకా మిగిలే ఉంటాయి. గత ప్రభుత్వం చేసిన వాటిలో మిషన్ భగీరథ, కాళేశ్వరం, యాదాద్రి, కొత్త సెక్రటేరియట్ లాంటివి కనిపిస్తాయి. వీటిలో కొన్ని సక్సెస్ అయి ఉండొచ్చు, కొన్ని విఫలమై ఉండొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ సంక్షేమ పథకాలతో పాటు ఎలాంటి అభివృద్ధి చేస్తుందన్న ప్రశ్న మిగిలే ఉంది. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న పథకాల సంగతేంటో కూడా తేల్చాలి. ఇక హైదరాబాద్ నగరంలో వర్షం పడితే రోడ్లు చెరువులా మారతాయి. సిటీకి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో కూడా ఆచరణలో చూపాల్సి ఉంటుంది. సంక్షేమం సరే, అభివృద్ధి సంగతేంటి? అసంతృప్తి పథకాలు పూర్తి చేస్తారా? అటు కర్ణాటక ఇచ్చిన 5 హామీల్లో 4 ఇప్పటికీ అమలు చేసింది. వీటితో ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారిందని వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కరెంటు బిల్లు మాఫీ అంశంలో కొన్ని విమర్శలు వినిపించాయి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అమలు చెయ్యాలనుకుంటున్నవి చిన్నా చితక పథకాలేమీ కావు. ఖజానాపై అంతులేని భారం వేసేవే. కానీ ఈ హామీల్లో ఏ ఒక్క అంశంలోనూ వెనకడిగేసినా కాంగ్రెస్ సర్కారు తొలినాళ్లలోనే విమర్శల పాలవడం ఖాయం. అందుకే ఆర్థిక మంత్రితో పాటు అధికారులు కూడా దీనిపై పూర్తిస్థాయి కసరత్తులు చేసుకోవాల్సి ఉంటుంది. తొందరలో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉంటాయి. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వానికి సవాల్గానే మారతాయి. ఆ ఫలితాల్ని ప్రభుత్వ తీరికిచ్చే మ్యాండేటుగా భావిస్తారు. అంటే ఓ పక్క ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ, అప్పులు తీరుస్తూ, ఆదాయం పెంచుకుంటూ హామీలను అమలు చేయడమే కాకుండా పార్టీ వ్యవహారాలు ప్రశాంతంగా సాగే అవకాశం ఉండాలి. ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలి. ఇవన్నీ ఏ ప్రభుత్వానికైనా భారీ సవాళ్లే. అన్ని సవ్యంగా ఉన్నప్పుడు కేవలం పాలన మాత్రమే అయితే పెద్ద సమస్య ఉండదు. కానీ తలకు మించిన భారంగా గ్యారంటీలు, హామీలతో కొత్త ప్రభుత్వంలో సీఎంతో పాటు మంత్రులకు కూడా 24 గంటలు కూడా పనిచేయడానికి సరిపోని పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితిలో సవాళ్లు అధిగమించడానికి శాయశక్తులా కృషి చేయడమే ప్రభుత్వం ముందున్న అంశం. అప్పుడే జనం ఆకాంక్షలు నెరవేరి జనం మెప్పు పొందడం సాధ్యమవుతుంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.